ఇండిపెండెన్స్ డే అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది ఏంటి? ఇండిపెండెన్స్ డే అంటే ముందుగా గుర్తొచ్చేది మనకు స్వాతంత్రం రావడం. బ్రిటిష్ వారు 200 సంవత్సరాలు పాలించిన తర్వాత మన యొక్క మహనీయులు గాంధీ, మన సర్దార్ వల్లభాయ్ పటేల్, అల్లూరి సీతారామరాజు, నెహ్రూ వీళ్ళందరూ పోరాట యోధులందరూ కూడా పోరాడి స్వాతంత్రం తీసుకొచ్చి మనకు తీసుకొచ్చిన ఘనత మన యొక్క పోరాట యోధులకు దక్కుతా ఉంది. అలాగే మనం ఈ యొక్క స్వేచ్ఛా ఊపిరి తీసుకోగలుగుతున్నాం భారతదేశం మీద అంటే వాళ్ళని స్మరించుకోవాల్సినది ఎంతైనా ఉంది. ఈ ఈ 80 సంవత్సరాలు మనం సాధించింది కూడా చాలా ఉంది. స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా సరే మన దేశం ఇంకా ఏం సాధించాలి? దాదాపు 80 సంవత్సరాలు మనం స్వాతంత్రం వచ్చి ఈరోజు మనం చంద్రయాన్ ద్వారా చంద్రునిపై కూడా జెండా ఎగరేసాం. చంద్రయాన్ల ద్వారా చంద్రునిపై జెండా ఎగరేసాం. అలాగే మనము మన కరోనా సమయంలో కూడా కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేసి మన దేశానికే కాకుండా ప్రపంచానికి కూడా అందించిన ఘనత మన భారతదేశానికి. అలాగే చూసుకున్నట్టయితే ఈరోజు ఆన్లైన్ ద్వారా పేమెంట్ జరుగుతూ ఉంది, యూపీఐ ద్వారా. ఈ యూపీఐ పేమెంట్ కూడా ఆల్మోస్ట్ మనం ప్రపంచ దేశాలతో పోటీపడి మేము ముందు వరుసలో నిలబడి ఈరోజు మేము నంబర్ 1 స్థాయికి రీచ్ అవ్వడానికి కొద్ది దూరంలోనే ఉన్నాం, మైలురాయిలోనే ఉన్నాం. కాబట్టి మన భారతదేశం తక్కువ అనేది ఎక్కడ కూడా లేదు. దాదాపు 80 సంవత్సరాల్లోనే ఇంత ఘనత సాధించినాం మనం. కాబట్టి ఇంకా మున్ముందు మనం ప్రపంచంలో అగ్రస్థానానికి చేరుకోవడం అతిశక్తి లేదు. తప్పకుండా మనం ఫ్యూచర్లో తప్పకుండా నంబర్ 1 స్థాయికి, ప్రపంచ స్థాయి నంబర్ 1 భారతదేశంగా నిలవబోతాం. ఇప్పుడున్న ప్రభుత్వం పాలన ఎలా ఉంది? ప్రభుత్వం పాలన ఎలా ఉందంటే అధికారమే లక్ష్యంగా ప్రజలను మోసం చేయడం జరిగింది. 2023 జనరల్ ఎలక్షన్లో వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేకపోతా ఉన్నారు. అడిగితే దొంగ సమాధానాలు చెప్తా ఉన్నారు. అడిగితే కోపం వస్తూ ఉంది వీళ్ళకి. మీరు మహిళలకు ఇస్తాన 2500 రూపాయలు ఎప్పుడు ఇస్తారని అడిగితే కోపం వస్తూ ఉంది. ఉల్టా దాడి చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఎవ్రీ టైం ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్న తరంలోనూ మళ్ళీ డబుల్ బెడ్రూమ్ అని తీసుకొచ్చారు. ఆ డబుల్ బెడ్రూమ్లు కూడా ప్రజల ద్వారా 11 లక్షలు, డబుల్ బెడ్రూమ్కి 5 లక్షలు మేము ఇస్తాం, 11 లక్షలు మీరు ఇవ్వాలని చెప్తా ఉన్నారు. కేసీఆర్ గారు మా యొక్క బీఆర్ఎస్ హయాంలో మేము డబుల్ బెడ్రూమ్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది. దాదాపు 1 లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినప్పటికీ కూడా దానికి ₹1 తీసుకోకుండా మేము అందరూ కూడా అందించడం జరిగింది. అటువంటి ప్రభుత్వం మాది. ఈరోజు ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు రావాలి, కేటీఆర్ గారు రావాలి కోరుతా ఉన్నారు. వీళ్ళు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చట్లేదు. మొన్న డబుల్ బెడ్రూమ్కి ఈ అప్లికేషన్ కూడా రావట్లేదు, ప్రజల నుంచి స్పందన రావట్లేదు. అంటే ఈ కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మట్లేదు అనేది తేటతెల్లమవుతుంది. మొన్న హైకోర్టులో వంకబెట్టుకొని ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అంటే ఆపదలో ఆడపిల్ల పెళ్లి రోజు ఇచ్చే కానుకే కళ్యాణ లక్ష్మి. అటువంటి కళ్యాణ లక్ష్మి కూడా తూట్లు పొడిచే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కోర్టు ద్వారా ఒక డొంక తిరుగుతూ సమాధానం చెప్పకుండా ఒక కోర్టు ద్వారా పెట్టి కోర్టు వంకతోని ఈరోజు కళ్యాణ లక్ష్మి కూడా తూట్లు పొడుస్తాను. వీళ్ళు ఇచ్చే కళ్యాణ లక్ష్మి కూడా సమయంలో ఇవ్వలేకపోయారు. మేము కళ్యాణ లక్ష్మి పెళ్లి రోజు ఇస్తే వీళ్ళు పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టినాక ఇచ్చారు. అంటే కళ్యాణ లక్ష్మి పేరు కూడా మార్చారు. అంటే కళ్యాణ లక్ష్మి అంటే అమ్మాయి మ్యారేజ్లో ఇవ్వాల్సింది పోయి వీళ్ళు సంతాన లక్ష్మి చేశారు. అంటే పిల్లలు పుట్టిన తర్వాత ఇచ్చారు. ఆ పిల్లలు ఇచ్చిన తర్వాత కూడా దాన్ని కూడా తూట్లు పొడిచి రేపు మాపో కళ్యాణ లక్ష్మి బ్రేక్ ఇవ్వాలని ఆలోచిస్తూ ఉన్నారు. తప్పకుండా నేను ఒకటే చెప్తా ఉన్నాను, మొత్తం తెలంగాణ రాష్ట్రం మహిళలు, మా యొక్క ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలందరం కూడా తిరగబడతాం. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా పోరాడతాం. కళ్యాణ లక్ష్మి అగర్ చెక్కులు కానీ ఆపడం కానీ, కళ్యాణ లక్ష్మి స్కీమ్ కానీ ఆపినట్లయితే మహిళల సత్యంతో చూపడానికి మా మహిళా సోదరులు అందరూ కూడా రెడీగా ఉన్నారు. దేశం బాగుపడాలంటే ఎవరి చేతిలో ఉంది? ప్రజల్లోనా, ప్రభుత్వంలో? సామరస్యంగా అందరూ ప్రభుత్వాలు అందరు ప్రజల ప్రభుత్వం ఇది కాబట్టి ప్రజలే ఎన్నుకుంటారు కాబట్టి అందరి చేతిలో ఉంటుంది. అందరు కలిసి సంయుక్తంగా అందరు కూడా కష్టించి మార్గదర్శనం చేసుకుంటూ డెవలప్ చేయాలి. మేము దాదాపు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అంధకారంలో ఉన్న తెలంగాణకి 24 గంటలు విద్యుత్ ఇచ్చింది కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వమే. అటువంటిది రాబోయే ఇప్పుడు 2028 ఎలక్షన్ తర్వాత కూడా 24 గంటలు మంచినీరు ఇచ్చేది కూడా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ప్రభుత్వమే, బీఆర్ఎస్ ప్రభుత్వమే వాగ్దానం చేస్తాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.